70-80 ఉంటాం కదా. మేము అభయ బబిత అనే ఒక ఫౌండేషన్ నుంచి వచ్చాము. సేఫ్టీ కింద ఉందా ఒకసారి ఒకటి నైతిక సేఫ్టీ కింద ఏం లేదు హ్యాండ్స్ హ్యాండ్స్ ఆ హ్యాండ్ ఎలా విధించుకుంటాం ఇంకా గట్టిగా ఉన్నాడు ఇలా పెట్టి కూర్చో అనుకున్నాను. ఎలా ఉంటుంది ఎంత ఎద్దుగా ఉన్నా కూడా అడిగి ఫస్ట్ నా బెస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ పిన్ నువ్వేమి అదే దొంగ కాదు బ్యాగ్ మోసుకెళ్ళడానికి ఎలా కాదు కదా. సేఫ్టీ పిన్ ఎలా అంటే చూడండి మీ డ్రెస్లోనే ఒక పార్ట్ కదా, అది మీరు ఉంచుకుంటే ఏంటంటే 90% మీకు అది ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంది. నార్మల్గా డైలీ యాక్టివిటీస్ హెల్ప్ చేసిన కూడా ఆ సిచ్యువేషన్ ఏంటంటే ద బెస్ట్ థింగ్ సేఫ్టీ పిన్ పెట్టి ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా తేడా అంతగా గంటలో కూర్చేయండి తర్వాత నేను కూడా మీ అంటారు. సేఫ్టీ టూల్ ఏమని చెప్పారు ఫినిష్ సూర్య ఒకటి చెప్పారు. తప్పనిసరి సేఫ్టీ టూల్ కానీ దాన్ని మనం కాస్ట్ పెట్టుకోవాలి 250 వీడియో ఉంచుకోవాలి. అది కాకుండా కిచెన్స్ వస్తుంది ఈ మధ్య. కిచెన్స్ నెయిల్ కట్టర్లో నైఫ్ కూడా ఉంటుంది. నైఫ్ కూడా మీకు బాగా వస్తుంది. పక్క నుంచి తెలిసింది ఓకే. సేఫ్టీ టూల్స్లో బెల్ట్ కూడా బెల్ట్ తీసుకుని కంప్లీట్గా కట్టండి. ఏంటో ఎవడో ఏం చేస్తున్నాం అలా కూడా కట్టుకోవచ్చు. సేఫ్టీ టూల్స్ పెట్టుకోవడం వల్ల ఏదన్నా లిటరల్లీ చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోని 30,000 అమ్మాయిలు ఇస్తారు. 30,000 తెలుసా మీకు? 30,000 అమ్మాయిలు ఇస్తారు లాస్ట్ రేట్. మీకు ఇప్పుడు ఎంతమంది ఇక్కడ 90 మెంబర్స్ అంటే మీకు అయ్యే ఛాన్స్ అనుకుంది ఇక్కడ లిటరల్లీ 90 మందిలో ఒక్కొక్క మీకు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అవునా కదా? లిటరల్లీ మాకు అనుభవం ఉంది కదండి. అక్కడ ఆయన ఒక అమ్మాయి ఇలాగే మాట చెప్పి కాశ్మీర్ తీసుకెళ్తుంది. కాశ్మీర్ 1 వీక్ జరగలేదు అమ్మాయి. లిటరల్లీ ఆ అమ్మాయి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అది అక్కతో మాట్లాడితే అక్క నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసేసి కాశ్మీర్లో మాట్లాడితే 80 రోజులు అమ్మాయి తెలీదు మనకి. ఏంటంటే చెప్పేదాకా రాహు అంటారు కానీ జరిగిందో తెలుస్తుంది. దానికి ఏంటంటే మనం బెస్టింగ్ ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. దాన్ని అయ్యే ముందే మనం ఒక స్టెప్ తీసుకుని ముందే ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలా తప్పించుకోవచ్చు అని ముందే చెప్తే సో అదనమాట. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ సీక్ హెల్ప్. నువ్వు ఎక్కడో ఉన్నావు సరే నువ్వు చూడాలి ఎవరు ఫాలో అవుతున్నారు ఏం చేస్తావు ఆడేదో బాగుంటుంది అన్నారు. అది దాన్ని ఎవరో పక్కన కొబ్బరిగా ఫోటో షాప్ ఉంటాడు, షార్ట్ షాప్ ఉంటాడు. అన్నా ఇక్కడే జరుగుతుందా రా అన్న క్రియేట్ చేసేది ఏమవుద్ది ఆ జరగలేదు ఓకే అంట. ఏం జరిగితే అమ్మ బాగా అమ్మ మంచి చేసే అది అనుకుంటా. సీక్ హెల్ప్ ఏంటంటే ఎక్కడైనా కూడా నువ్వు సరే నీకు ఎప్పుడు లేదా నువ్వు చేసేవాడే ఉన్నాడు, చేద్దామని ఇచ్చినాడే ఉన్నాడు. ఏం చేస్తావు ఎవరు వేరు వస్తాయి నైట్ కూడా 12 సెకండ్స్ కలిసి వస్తున్నావు ఏదో ఏదో అయింది. అన్నా ఒక థింగ్ అంటే ఆ థింగ్ ఏంటంటే మనం ఇలా జరుగుతుంది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ వచ్చింది ఏం చేస్తాం ఏంటంటే ఇక జరగదు అనుకునే ముందు ఏదో ఎక్కడ ఉందో ఫుడ్ రెడీ చేసుకో హౌస్ కూడా ఇంకా దగ్గర పెట్టి ఫోన్ ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం చేస్తావు
ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకో, ఆ ఫ్రెండ్ పక్కన ఫోన్ తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది తను చేయమాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నీకు తెలుసు తెలియదు కదా. వస్తున్నాను నేను, వస్తాను, ఇక్కడే ఉన్నాను నేను, ఇక్కడే ఉన్నా వస్తున్నాను, వచ్చేసి ఇక్కడే ఉన్నా. నాకెందుకు వచ్చింది అవునా కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది జరుగుతుంది కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆడికి తెలియదు. ఫోన్ పట్టుకో, ఫోన్ మాట్లాడుతుంటే అది ఏముంటుంది, సెన్సార్ ఆన్ అయిపోయి మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. అది ఫోన్ ఆన్ ఆఫ్ అడిగి వస్తున్నాను నేను ఇక్కడే ఉన్నాను, వస్తున్నావా, ఓకే 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 అన్నయ్య, ఓకే నేను ఇక్కడే ఉన్నాను, ఓకే 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 అని మాట్లాడితే ఆడు ఫస్ట్ ఏంటంటే ఏమన్నా యాక్షన్ తీసుకునే టైంలో ఆడు ఏమనుకుంటాడు, ఇది ఎందుకు వచ్చింది బాగా, ఇది తేడా ఉంది, ఈ అవత ఫోన్ చేసింది ఆల్రెడీ అది అని చెప్పి ఆడికి ఒక స్టెప్ ప్లాన్ వెనకే వేస్తాడు, ఎందుకు వచ్చింది బాగా. స్క్రీన్ అంటే ఏంటి, ఫస్ట్ ఏదైనా ఎవరు చేయడానికి వచ్చాడు ఎందుకు కావాలి అంతే కదా. వస్తా ఏంటంటే చేస్తున్నా కాబట్టి ఏదైనా అయితే ఆ రియాక్షన్ వేరు. ఫస్ట్ ఏంటంటే మనం సీన్ క్రియేట్ చేయాలి, చెప్పారు కదా. స్క్రీన్ వల్ల ఏంటంటే లైన్ గజ్జిన 5 కిలోమీటర్లు పడుతుంటారు, మన గజ్జిన చుట్టూ ఎవరో వినపడినా కూడా రియాక్ట్ అయితే మనం చేసుకున్నారు ఇంకా గట్టిగా అంత క్యాప్ చేయడం. నో బ్యాడ్ టచ్ అంటే మీకు ఆల్రెడీ స్కేల్ దాటారు. సో యూ ఆల్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, అండ్ మీకు స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సెకండ్ థర్డ్ క్లాస్ ఇది మెన్షన్ చేస్తే బెటర్ అనుకుంటా. బట్ మంచి ముసుగులో కూడా మరి మీకు తెలియకుండానే బ్యాడ్ టచ్ చేసేది ఉంటారు. సో బ్యాడ్ టచ్ అనేది ఎక్కడ అంటే వాటర్ ఏరియాస్ అవర్ డ్రెస్ కవర్స్ అక్కడనే చీక్స్ హెడ్ మీద షేక్ ఉంటే ఓకే గుడ్ టచ్, అండ్ షేక్ హ్యాండ్ ఇస్తే గుడ్ టచ్. అండ్ ఈ పార్ట్ కానీ ఎక్కడైనా కానీ ఏదైనా కనిపిస్తే రిసీవ్ చేసేయండి. నో డోంట్ టచ్ ఇట్, నో యు ఆర్ నాట్ ఆర్టిఫిషియల్ గుడ్ థింగ్ అన్నట్టు. ఈ ఫియర్లెస్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది దాంట్లో ఏంటంటే మనం భయపడినా భయపడకపోయినా కూడా సిచ్యువేషన్ కొన్ని జరుగుతూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే భయపడకుండా ఉండడం, అంతే కదా. ఏదైనా జరుగుతుంది భయపడి ఏమవుదు, భయపడినా భయపడకపోవడం మనం తెచ్చుకోవడం ఎప్పుడైనా. సో అలాంటి థింగ్స్ ఏంటంటే ఈ ఫియర్లెస్ ఏదైతే అది చూస్తున్నాం కదా అని చెప్పాను. ఇలా చెప్పే కదా పీటీసీ ఇక్కడికి వచ్చేవాడు డబ్బు ఇంట్లో ఏమవుతుంది, ఆ తప్పు చేశాడు కాబట్టి అది ఖచ్చితంగా వస్తారు అన్నట్టు. ఈ ఫియర్లెస్ అండ్ యువత పవర్. మనకి మనం ఉన్నామంటే యువత ఫస్ట్ హెల్ప్ తీసుకునేది నీ దగ్గర నుంచి నువ్వే తీసుకోవాలి. యువత పవర్ అంటే నీకున్న శక్తి నీకు తెలియదు. మీరు అందరూ ఏంటంటే ఇప్పుడు హనుమాన్స్ అన్నమాట. నీకున్న శక్తి నీకు తెలియదు, మీకు ఏంటంటే నేను చేయగలనా అని చేసిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. యువత పవర్ అంటే లిటరల్ ఏంటంటే ఇది ఒక ఆది శక్తి. లిటరలీ ఏంటంటే మీరు కాకపోతే ఇంకా మంచిగా లేదు, నేను ఎవరు లేదు. మీకు దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడికి అంత శక్తి కూడా ఇచ్చుంటాడు, అది మీకు తెలియదు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఏదైనా చేయండి, ఆ ముందు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. సో డూ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ డూ యాక్చువల్గా దాని నుంచి బయటపడడానికి డూ ఇట్ ట్రై యువర్ బెస్ట్.
అండ్ ఆబ్వియస్ రెసిస్టెంట్ చెప్పాను కదా ఇందాక ఆమె వచ్చేది కూడా నేను చేస్తాను కాదు అన్నాను కానీ కాలు కూడా పడుతుందా అంటే పెట్టుకుంటాను అంతే కదా. సో ఆల్వేస్ ఇప్పుడు ఏదన్నా కూడా జరిగినప్పుడు ఆల్వేస్ పుష్ బ్యాక్ చేయడం కానీ ఎవరిని కాలు పెట్టి అటు వదిలేస్తూ కమ్మడం కానీ ఏదంటే ఫినిష్ పెట్టుకొచ్చడం కానీ షేర్ ద పెయిన్ ఇస్ ద నాకు తెలిసి ద బెస్ట్ పాయింట్ ఇదే షేర్ ద పెయిన్ అనేది. ఇవన్నీ ఏంటంటే ఏదైనా జరగకముందు మాట్లాడుతుంది. షేర్ ద పెయిన్ అనేది ఎవరికైనా జరిగితే కాబట్టి మాట్లాడుతుంది నా దృష్టిలో షేర్ ద పెయిన్ అనేది. ఎందుకంటే కొంతమంది ఇంట్లో కూడా ఎమోషనల్ సెక్షువల్ వర్కింగ్స్ కానీ మొదలైన ఇంట్లో కూడా వస్తాయి. చాలా వేరే కేసెస్ కానీ అది కూడా జరుగుతుంది. సొంత వీటిలో సొంత మావయ్య కానీ సొంత బాబాయ్ కానీ సొంత ట్యూషన్ టీచర్ కానీ ఎవరన్నా కూడా మనకి తెలియకుండా అదేంటంటే ఇద్దరికి ఒక మావయ్య ఉండొచ్చు మిమ్మల్ని ఏదో చేసి నువ్వు చెప్పావంటే మీకు మీ అమ్మని చంపేస్తా, నువ్వు చెప్పావంటే మీ నాన్నని చంపేస్తా. ఇలా కూడా సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మన ఇంట్లో చేసి అది ఏంటంటే మాకు బయటకు కూడా చెప్తారు ఆ ఏజ్ తెలియదు. అదే ఇక చెప్పొచ్చా బయటికి చెప్తే అమ్మకేమో అవుతుందో అని చెప్పి చాలామంది అవుతారు. సో ఫస్ట్ మన గూగుల్ ఫస్ట్ క్వశ్చన్ అనేది నా మదర్ అండి. ఆ మదర్ కూడా చెప్పలేని స్టేజ్ వస్తే మీ ఫ్రెండ్కి కానీ చెప్పుకోండి అదే నాకు ఇలా జరిగింది ఏమవుతుంది. అక్కడ షేవింగ్ ద పెయిన్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఉంది. చాలా సాహసమైనది. ఎందుకంటే అలాంటి చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్న అవుతారు. అండ్ ఆ పెయిన్ షేర్ చేసుకుంటే ఫస్ట్ మీరు ఆ సిచ్యువేషన్ బయటపడతారు. ఏంటంటే ఇది షేర్ ద పెయిన్ అనేది బాధ లేదు. చాలా మంది అలా ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎప్పుడు సరదా ఉంటారు, సడన్గా కోపంగా అయిపోతూ ఉంటారు, చిరాకు అయిపోతూ ఉంటారు, కళ్ళు ఇక్కడ డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి, గ్యాస్ సరిగ్గా రెండు ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఎమోషనల్ డ్రామా. అది ఏదో జరుగుతుంది అది ఇంట్లో మనకు తెలియకుండా అది చెప్పుకోవాల్సి చేస్తూ ఉన్నారు. అలా మీరు ఇప్పుడు అంటే మాకన్నా ఫస్ట్ మీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీకు కలిసి ఉంటుంది కదా. సో మాకన్నా ఫస్ట్ మీ ఐడియా ఉంటుంది. అండ్ ఆ షేర్ చేసుకోకపోయినా కూడా మీరు ఇన్షియేట్ చేయండి. ఏమైంది, ఏంటి అమ్మో, ఏమైనా అవుతుందా, ఏమైనా జరిగిందా, నీకేమైనా ఏమవుతుంది, నేను ఉన్నాను, నీకు నేను ఉన్నాను, చెప్పు పర్లేదు, ఏమైనా అవుతుందా, నీకేమైనా జరిగిందా, ఎందుకు అలా తేడా ఉన్నావు, వంట బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఉన్నావు, ఇక కొద్దిగా ఇనిషియేట్ చేసి ఐడెంటిఫై చేస్తే 100 మందిలో 99 మందికి చదువు ఆయన ఒక్క అమ్మాయిని మనం కాపాడినారు. సో ఆ అమ్మాయికి అమ్మాయి తీసుకుంటే దేవుడు నువ్వు ఇనిషియేట్ చేసుకున్నావు అవునా ఇలా జరిగిందా అని చెప్పి అంటే మా ప్రిన్సిపల్ అర్థమయ్యడం చెప్పడం కానీ ఏంటి అలా మా మమ్మీకి చెప్పడం కానీ లేదు మీ డాడీకి చెప్పడం కానీ ఎందుకంటే మీ డాడీ చెప్పినా కూడా మీ డాడీ చెప్తారు ఇలా చెప్పండి. అండ్ కాల్ ఫర్ హెల్ప్ ఇప్పుడు అందరికీ 1000 తెలుసు కానీ మందులో నేను తెలుసు రీసెంట్గా విషయం ఏంటంటే చైల్డ్ చీటింగ్గా కూడా పనికి వస్తుంది. అండ్ చైల్డ్ ఇది కూడా పనికి వస్తుంది. ఇప్పుడు షేర్ ద పెయిన్ ఇది కూడా ప్లాన్ సిచ్యువేషన్లో ఇలా కూడా అవ్వనప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మకు కూడా చెప్తాం అమ్మ మావయ్య తేడాగా బిహేవ్ చేస్తుంది, బాబాయ్ తేడాగా బిహేవ్ చేస్తుంది, మా స్కూల్లో ఒక టీచర్ ఎక్స్ట్రా మార్క్స్ కోసం నేను ఏదో చేస్తా అన్నది ఇది కూడా జరిగింది. ఇలా కూడా జరిగింది. ఎక్స్ట్రా మార్క్స్ ఇస్తాను అని చెప్పి అబ్నార్మల్గా దాన్ని తెలియకుండా టచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం చెప్పుకుంటే ఇలాంటి జరుగుతుంది అనుకుంటాం జరిగాక అవును ఇలా నిజంగా జరిగిందో ఇది అనుకుంటాం. సో ఆ టైంలో ఏంటంటే ఎవరికి చెప్పినా కూడా వినట్లేదు. మీ అమ్మ చెప్పాడు, మీ నాన్న చెప్పా అనుకుంటాం అలా జరుగుతుంది నేను కూడా నమ్మట్లేదు. అది చేసినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. అమ్మ నాన్న చెప్పినప్పుడే మావేది కాగా చేస్తాడు, ఆయనకి కాగా చేస్తాడు, ఆయన చాలా మంచోడు, నువ్వేది చెప్తున్నావు, నువ్వేది జాగ్రత్త చేస్తావు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే కాల్ ఫర్ హెల్ప్ ఫోన్ తీసుకోండి. ఫోన్ ఉన్నాయి కదా మండపంలో కాల్ ఇన్సాన్ అక్కడ అది ఖచ్చితంగా తీయకపోవడం. ఇందాక చెప్పా కదా మీకు 30,000 కేసులు మిస్సింగ్ అయ్యాను. దాంట్లో ఒక బెస్ట్ ఏంటంటే 24,000 కేసెస్ దట్స్ ఒక పోయింది పార్టీ అంత బెస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇది మ్యాక్సిమం రికార్డ్ అయిపోతుంటే ఇనిషియేటివ్ 1 year బ్యాక్ అయ్యాను. సో దీస్ ఆర్ ద 10 things ఐ వాంట్ టు ఇనిషియేట్. అండ్ నేను కూడా నా వర్క్ కోసం ఆపేసి ఏదో నాకు ఏంటంటే అబౌట్ ఎడ్యుకేషన్ అని అవుతాను, అబౌట్ ఎడ్యుకేషన్ అవుతాను, వన్ ఆఫ్ యూ వచ్చి అందరికీ ఇనిషియేట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ డిసిప్లిన్ తప్పు అండ్ ఇలాంటి అకాడమీ క్యారెక్టర్ రూపంలో అండ్ ద బెస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ గోయింగ్ ఎర్లీ హోమ్. మీకు చెప్పండి ఎందుకంటే మేము బాగా వస్తూ ఉంటారు మంచిగా వస్తాయి కదా. మీరు ఒక అమ్మాయి కదా, ఏమో ఇంటి పక్కన వాళ్ళు ఎవరు చేస్తూ ఉంటారు తెలియదు మనకి.
మీ మమ్మీ కూడా మాకు ఆ నాలెడ్జ్ చెప్పకూడదు. మీ మమ్మీకి కానీ మీ అక్కకి కానీ మీ అక్కకి కానీ ఎవరో మీ డాడీకి చెప్పండి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్, మా స్కూల్ గారు ఇంటికే తీసుకున్నాను, మా స్కూల్ గారు మా సేఫ్టీ కోసం బాగా చేస్తున్నాను అని కూడా చెప్తారు. ఓకే, అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ. ఎవరైనా నాకు ఎక్స్ట్రా కావాలన్నా కూడా తీసుకోండి. ఒక జాలే 2 ప్రయత్నాలు కావాలి ఆకలి. తీసుకోండి కానీ స్టార్ట్ చేయండి. మాకేమాకండి అదేనా కూడా ఇస్తుంది, ఎందుకంటే మాది మా మొత్తం ఫండింగ్ ద్వారా వస్తుంది. మాది ఇబ్బంది అమ్మా. మాది ఎవరికైనా ఇబ్బంది కానీ పడే మాకండి. చాక్లెట్ కాదు ఉండేయడానికి మా వాళ్ళు దాచుకుంటారు ఇప్పుడు. తెలిసిందేగా. మా మమ్మీ ఎంత సమాజం బాగలేదు. ఇంకా స్త్రీలు ఏదో టైంలో మా ఇంకొక 5 minutes మాట్లాడచ్చు. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. సార్ సార్ సీనియర్ సార్ సీనియర్ సార్ కాల్ వస్తుంది. కాన్సెప్ట్ ఫ్యూచర్ ఇండియా మీకు సరిగ్గా కాకపోతే ఇండియా కూడా నాశనం అయిపోతుంది. ఇండియాని మనం సరిగ్గా ఇంకా ఎవరికన్నా ఇలాగా జరిగితే ఏమన్నా వచ్చి బయటకు చెప్పండి. అది జరిగేదా ఎంత టచింగ్ కానీ That's it.
మీరు అండ్ ఒకసారి ప్రకాశ్ బయటికి చూపించి థ్యాంక్ యూ అభయ అని చెప్పి ఒకసారి ముందుగా. వన్స్ అగైన్ అండ్ ఇంకొక థ్యాంక్ యూ బాగా చంద్ర స్వాగతం చెప్పండి. నువ్వేంటి చెప్పట్లేదు అంటున్నా. ఓకే ఓకే.